వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్ పొలిటికల్ షోకు స్వాగతం. నవనందిలో కోటపై జెండా ఎగురవేసేదెవరు? సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నందికొట్కూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికల కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో జనసేన పార్టీ కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో సత్తా చాటేందుకు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే నందికొట్కూరు నియోజకవర్గం నుండి గత నెలలో జనసేన ముఖ్య కార్యకర్తలతో అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నందికొట్కూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున పోటీ చేయడానికి జనసాధన సమితి వ్యవస్థాపకుడు సగినేల అచ్చెన్న ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 2 సార్లు జనసేన జిల్లా నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. నందికొట్కూరు నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న జనసాధన సమితి వ్యవస్థాపకుడు సగినేల అచ్చెన్నపై మా పొలిటికల్ షో. దశాబ్దాల చరిత్ర ఉన్న నందికొట్కూరులో తమ సత్తా చాటేందుకు జనసేన పార్టీ అభ్యర్థి ఎంపికను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు, వలసలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఆశయ సాధన కోసం జనసాధన సమితి స్థాపించి నియోజకవర్గంలోని అనేక సమస్యలపై పోరాడి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రశ్నించడానికే పార్టీని స్థాపించానన్న పవన్ కళ్యాణ్ తో తాను ఏకీభవించి జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా కూడా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, నందికొట్కూరుకు పూతవేటు దూరంలో కృష్ణానది నీరు ఉన్న నియోజకవర్గంలో ఉన్న రైతన్న పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే ఆవేదనతో తాను జనసాధన సమితిని స్థాపించి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే డిమాండ్తో అన్ని మండలాల్లో జీపు యాత్ర చేపట్టి రైతులను చైతన్యపరచానన్నారు. అంతేకాకుండా నందికొట్కూరు పట్టణంలో ఉన్న తాగునీటి సమస్య, ఉర్దూ కళాశాల ఏర్పాటు మరియు కేజీ రోడ్డు వెడల్పు లాంటి అనేక సమస్యలపై జనసాధన సమితి వ్యవస్థాపకుడు సగినేల అచ్చెన్న అనేక ఆందోళనలు చేశారు. నియోజకవర్గంలో సాగు, తాగునీరే లక్ష్యంగా అనేక ఆందోళనలు, జనదీక్ష లాంటి అనేక కార్యక్రమాలను చేపడుతూ నియోజకవర్గంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలంటే జనసాధన సమితికి జనసేన పార్టీ తోడైతే నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుందనే జనసేన పార్టీలో చేరాలనుకుంటున్నారని సగినేల అచ్చెన్న తెలిపారు. సామాన్యుడు రాజుగా వెలగాలి, మానవీయ పాలనకు, నవచరితకు ఇది శ్రీకారం కావాలన్న ఆశయంతో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారు. ఆ క్రమంలోనే నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే నియోజకవర్గంలో ఇప్పటికే 3 ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. 3 పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ అభ్యర్థి ఎంపిక ఉండాలని నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ఈ నెలాఖరులోపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో సగినెల అచ్చెన్న పార్టీలో చేరుతున్నారని సమాచారం. జనసాధన సమితి ఆశయాలను జనసేన పార్టీతో సాధిస్తానంటున్న అచ్చెన్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూద్దాం. ఇది ఈ వారం పొలిటికల్ షో. వచ్చే వారం మరో పొలిటికల్ షోలో కలుద్దాం. ధన్యవాదాలు.